మనకి భక్తి మార్గాల్లో భక్తి సాధనలో భాగంగా గృహస్థుది కూడా ఒక మార్గం చెప్పారు కదా. అవును, మరి గృహస్థు మార్గం చెప్పినప్పుడు డిటాచ్మెంట్ ఎలా వీలవుతుంది గురుజీ? ఉంటుందండి. ఇప్పుడు మాలాగా సన్యాసులు, నేను సన్యాసిని కదా, బ్రహ్మచారిని, ఇలా కాషాయం కట్టుకుని పూర్తిగా షేవింగ్ చేసుకుని ఇలా జీవితం అంతా ఒకే డ్రెస్ కోడ్తో మినిమల్ ఫెసిలిటీస్తో బ్రతికే వాళ్ళు మన యూనివర్సల్ స్పిరిచువల్ హిస్టరీలో మైనారిటీ. మీకు సమయం ప్రారంభం నుంచి, అంటే సృష్టి ప్రారంభం నుంచి ఇప్పటి వరకు, ఇక సృష్టి అంతం వరకు చూస్తే గృహస్థ వైష్ణవులే ఎక్కువ ఉంటారండి, గృహస్థ భక్తులే ఎక్కువ ఉంటారు. ఎక్కువ అంటే ఏదో 60-40 అలా కాదండి, 99.9% గృహస్థ వైష్ణవులు ఉంటారు, ఏదో 0.1% సన్యాసులు బ్రహ్మచారులు ఉంటారు. అంటే వాళ్ళు భక్తి చేయలేదా? యుధిష్ఠిర మహారాజు, అంబరీష్ మహారాజు, పృథు మహారాజు, ధ్రువ మహారాజు, ప్రహ్లాద మహారాజు, ప్రియవ్రత మహారాజు, ఇలా గొప్ప గొప్ప మహావైష్ణవులు ఉన్నారు, మహాభక్తులు ఉన్నారు. ఈ భక్తులందరూ సన్యాసులు కాదండి, బ్రహ్మచారులు కాదండి, గృహస్థులే. వారికి భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. పిల్లలు భార్యలు కాదండి, పెద్ద సామ్రాజ్యమే ఉంది, అంత పెద్ద బాధ్యత వారి నెత్తి మీద ఉంది. అయినా కూడా వాళ్ళు భక్తి మార్గాన్ని ఆచరిస్తున్నారు. ఇప్పుడు మీరు అన్నట్టు డిటాచ్మెంట్ ఎలా వస్తుంది? హౌస్ హోల్డర్ అంటే, గృహస్థులు అంటే వాళ్ళకి భార్య, పిల్లలు, భర్త, తల్లి, తండ్రి, తాత, ముత్తాత, అమ్మమ్మలు, నాయనమ్మలు, ఇంకా మనవాళ్ళు, మనవరాళ్ళు, ఇల్లు, కారు, బంగ్లా, ఫెసిలిటీస్, బ్యాంక్ బ్యాలెన్స్, ఇవన్నీ ఉండాలి, ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఉండాలి. అవన్నీ చేస్తూ కూడా మీరు భక్తి మార్గాన్ని ఆచరించవచ్చండి. ఇది వేరు కాదండి.